అగజార్ణపద్మార్కం గజార్ణమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. మౌళిస్ఫారమయూరబర్హభరమై మాహేంద్రనీలద్యుతి వ్యాలోలాలకపాలమప్యసగ వ్యత్యస్తాంఘ్రిపద్మంబులన్ కేళీమోహనమౌ త్రిభంగి వలితగ్రీవంబుగా నిలచు నీలిలాకేకరదృష్టిభ్రోసు భువనాళిన్ వేణుగోపాలక. మధు టీవీ ప్రేక్షక మాసందరికి కూడా వందనాలు. ఆ తర్వాత ఏమిటంటే 22వ అధ్యాయంలో మనం పురంజేయుడు శత్రువులను ఓడించడం చేయటం ఇదంతా కూడా అగస్త్య మహాముని విన్నాడు. విన్న తర్వాత అత్రి మునీశ్వరుని అడిగాడు, ఈ పురంజేయుడు యుద్ధములను జయించాడు కదా, విజయలక్ష్మి వరించాడు ఈయన, ఆ తర్వాత ఏం జరిగింది, ఏమిటి విశేషం ఆడడం జరిగింది, ఏం జరిగాయని. ఆ తర్వాత ఈయన శత్రువుల యొక్క బాధరహితుడై, శత్రువులు ఎవరూ లేరు, అందరికీ జయించాడు ఈయన. జయించిన తర్వాత అయోధ్య నగరంలో సమస్త వీరుల్లో శ్రేష్ఠుడై ఇంద్రుని వంటి పరాక్రమ కలవాడై ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. సత్యవాదై ఉన్నాడు, సదాశుజియు, దాతయు, భోక్తయు, అలాగే ప్రియవాది, రూపవంతుడు, గొప్ప తేజస్సు కలవాడయ్యాడు ఆయన ఈ పురంజేయుడు. అదేవిధంగా శత్రువులను శిక్షించువాడును, హరిభక్తుడును, అరిషడ్ వర్గాలను జయించాడు. కాము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం అరిషడ్ వర్గాలు. మానవుల్లో ఉన్నటువంటి శత్రువులు ఇవే, అంతఃశత్రువులు అంటారు వీటిల్ని. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. వీటిని జయించాలంటే జయించేవాళ్ళు మునీశ్వరులు, వాళ్ళు తప్ప మామూలు మానవ సాధ్యమైంది కాదు అది. అయితే ఈయన జయించాడు, రాజు కాబట్టి అవన్నీ జయించి చక్కగా ఆయన కార్తీక వ్రతాన్ని ఆచరించి సకల పాపాల నుండి కూడా నశింపజేసుకున్నాడు. రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు, సుభిక్షంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అలా కొద్దిగా జరిగిన తర్వాత పురంజేయునకు ఆయనకి విష్ణుపాదముల యందు అనురక్తి ఎక్కువ కలిగింది. ఎక్కువయ్యి విష్ణుపాద పూజ చేయాలని చెప్పని శ్రీ మహావిష్ణుని పూజించాలి అనేటువంటి ఒక కోరిక కలిగింది. కోరికలు ఏ క్షేత్రానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతట్లోకే ఆలోచిస్తూ ఉంటే ఆకాశవాణి పలికింది. ఏమని చెప్పవు రాజా, నీవు కావేరీ తీరంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుణ్ణి నువ్వు ఆరాధించు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత పురంజేయుడు ఈ ఆకాశవాణి చెప్పినటువంటి మాటల ప్రకారంగానే ఎంతో ఆనందించి చతురంగ బలాలతోటి రాజు కాబట్టి ఆయన చతురంగ బలాలతో కూడుకొని కావేరీ తీరంలో ఉన్నటువంటి శ్రీరంగ ధమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం జరిగింది. క్షేత్రానికి వెళ్ళాడైనా అక్కడ కార్తీక మాసం అంతా కూడా ఉండి విశేషమైనటువంటి పూజల్ని కూడా చేశాడు. కార్తీక వ్రతం ఆచరించాడు. అహోరాత్రులు కూడా శ్రీకృష్ణ కృష్ణ గోవింద హర, శ్రీకృష్ణ గోవింద వాసుదేవ హరినామ అని హరినామ కీర్తన చేస్తూ హరిభయ తత్పరుడై స్నాన దాన జప హోమాదులన్నీ కూడా చేశాడు ఆయన. స్నానము, దానము, జపము, హోమము ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది ఆలయ ప్రాంతంలో. అలాగే ఎంతో భక్తిగా ఆ రంగనాథుణ్ణి ఆరాధించాడు. ఆ మాసం చివరిలో పట్టణానికి తిరిగి వచ్చాడైనా. పురంజేయుడు మధ్య మార్గంలో ఉన్నటువంటి ఎన్నో దేశాలను చూస్తూ వచ్చాడు. చివరికి తన రాజధాని అయినటువంటి అయోధ్య రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ నగరానికి రాగానే నగరం అంతా కూడా
అనేక రాజ్యాలకు అలంకారంగా అయోధ్య ఈ నగరం ఎలా ఉన్నది అంటే ఆయన యొక్క రాజధాని నగరం అది. ఆ నగరం ఎలా ఉన్నది అని చెప్పడానికి వచ్చినట్టయితే ఆ రాజ్యం ఎంతో అలంకారంగా వంటిదిగా ఉన్నది. సుసంతోషాలతో కూడా పుష్టి కలిగి ఉన్నది. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఆ భజనల నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడాను ఎంతో ఇదిగా ఆనంద ఉత్సాహాలతో ఉన్నారు. అలాగే ఆ నగరం అంతా కూడా దృఢమైనటువంటి ప్రాకార తోరణాదులతోటి యంత్రములు గడియలు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. అగర్తలు కలిగి ఉన్నాయి. పూర్వకాలం కాబట్టి అగర్తలు అని చెప్పి అనేవాళ్ళు. అగర్తలు అంటే కోట ముందే బాగా ఒక 2-3 తాడి చెట్లు 2-3 తాళ్ళ లోతు నీళ్లు పెట్టేసేస్తారు. ఎవరైనా రావాలంటే దాటి రావడం కష్టం అని చెప్పి అగర్త అంటారు. అటువంటివన్నీ కూడా ఏర్పాటై ఉన్నాయి. వేలాది ఆయనకి గుర్రములు ఉన్నాయి, అలాగే ఏనుగులు ఉన్నాయి, రథములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ కూడా ఉండటం జరిగింది. చూడటానికి ఎలా ఉందంటే అది అపర వైకుంఠంగా ప్రకాశిస్తుంది అన్నారు కవి గారు. ఇక్కడ ఆ మునీశ్వరుడు చెప్పిన ఆయన అక్కడ వైకుంఠంగా ఉన్నది అన్నారు. పేర్లంతా కూడా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలని ఆచరిస్తూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమంలో ప్రధానంగా గాయత్రి మంత్రోపదేశం పొంది సంధ్యావందన కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా రోజు కూడా నిత్యం అగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రం చేయటం, సంధ్యావందనం చేయటం, ఇదంతా కూడా బ్రహ్మచర్యాశ్రమం. రెండోది గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో వివాహం అయిన తర్వాత భార్య వస్తుంది. వచ్చిన తర్వాత అతిథి అభ్యాగతుల్ని పూజించడం. అతిథి స్వయం విష్ణువు లెక్క మనకి. కాబట్టి అతిథి అభ్యాగతి అంటే పిలిస్తే వచ్చేవాడు. గృహస్థుగా పిలిస్తే వచ్చేవాడు అభ్యాగతి. అతిథి అంటే తిథి, వారము, వద్యము, నక్షత్రం ఏం లేకుండా ఆకాశం మీద నుంచి ఉల్కలు తొగచుకలు అలా అలా పడతాయి కిందకి. అలాగే అతిథి అట్లా వస్తాడు. తిథి, వారం, వద్యం ఏమీ ఉండదు. అతిథే ఆయన విష్ణువుగా మనం పూజించాలి. మన హిందూ ధర్మం అది, భారతీయ ధర్మం అది. భారత ధర్మం చెప్తూ ఉన్నది విషయం. కాబట్టి ఈ విధంగా, అదేవిధంగా మూడవది వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే గృహస్థాశ్రమం వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది. కలిగిన తర్వాత కొద్దికాలం తర్వాత ఈ భార్యాభర్త ఇద్దరు కూడాను అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ అరణ్యాల్లో ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన. ఆ తపస్సు చేసుకుంటున్నప్పుడు ఏం కావాలో ఏమిటో ఈ పూజకి కావాల్సినవి కూడా భార్య సమకూరుస్తూ ఉంటుంది. ఇక పిల్లలని వీని గురించి ఆలోచన లేకుండా ఉంటుంది వానప్రస్థాశ్రమం. దానికి దాక్షాయణి మహర్షి దాక్షాయణి ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. ఇలా ఈ విధంగా వానప్రస్థాశ్రమం. తర్వాత చివరిది ఏంటంటే ఆఖరిది సన్యాసాశ్రమం. సన్యాసం అంటే న్యాసము ఉంచటం. సన్యాసం దేని ఉంచటం? మనస్సుని భగవంతుని నుంచి చేసి ఇక భావబంధాలు లేకుండా వివాహము, భార్య, పిల్లలు, ఈ ప్రపంచం ఇవేమీ లేకుండా ఏసీ రూమ్ కావాలి, లేకపోతేనేమో గ్రీజర్ కావాలి హాట్ వాటర్కి, ఇటువంటి ఏమీ లేకుండా జపాలు అవి చేసుకుంటూ అరణ్య ప్రాంతాల్లో కూడా హిమాలయ ప్రాంతాల దగ్గర ఉంటూ ఉంటారు. అది చివరిది, అది సన్యాసాశ్రమం. అయితే ప్రధానంగా ఇక్కడ రాజ్యంలో ఉండేవాళ్ళు కాబట్టి ముఖ్యంగా ఎక్కువగా ఈ బ్రహ్మచర్యాశ్రమం వాళ్ళు, అలా గృహస్థాశ్రమం వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆశ్రమ ధర్మాలను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాగే చాతుర్వర్ణం మయా దృష్ట్వా అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఏ ఒక్క వర్ణానికి ఏం చేయాలో ఏమిటో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు ఏ వర్ణానికి ఏం చేయాలో ఏమిటో కూడా చెప్పడం జరిగింది. ఆయా వర్ణాల వాళ్ళు ఆయా వృత్తుల్ని వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు.
బ్రాహ్మణ రంగానే అధ్యయన అధ్యాపనాలు, వేద అధ్యయనం వేద అధ్యాపనం ప్రధానంగా. వేదం నేర్చుకోవటం, ఇక్కడ చెప్పడం, వేద అధ్యయనం అధ్యాపనం. ఏంటంటే ఇది పుస్తకాల గ్రంథాలు వచ్చే మన వేద అన్నీ కూడాను పూర్వకాలం అయినట్టయితే వేదాన్ని శృతము అని పేరు. శృతి వినబడింది, శృతం. గురువుగారు చెప్తూ ఉంటే శిష్యుడు విని మళ్ళీ వినగా వినగా శిష్యుడు తిరిగి చెప్పేవాడు. అంతే తప్ప రాసుకోవటాలు చేయటాలు లేవు. బోర్డు మీద రాయటాలు, పుస్తకాల మీద రాయటాలు చేయటాలు లేవు ఆ రోజుల్లో. అప్పట్లో కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం, విద్యాభ్యాసం చేసేటప్పుడు కూడా మొదట్లో ప్రారంభంలో కానీ తర్వాత కానీ ఈ నదుల యొక్క, సముద్రం యొక్క తిరుమల యందు ఇసుకలో, ఆ ఇసుక గుట్టలో అక్షరాలు రాసేవాళ్ళు గురువుగారు. రాస్తే మరి ఎంతసేపు ఉంటుంది, మరి అది గాలి వేస్తే కలిసిపోతుంది. అది ఈలోపు శిష్యుడు దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహిస్తే తప్ప శిష్యుడికి వాడు సరిగ్గా చదవలేడు, వారి యొక్క ఏకాగ్రత కుదరదు. అది అంత ఇదిగా ఉండేది. శిష్యుడు గురువు అంటే ఒక విషయం గుర్తొచ్చింది నాకు. ఆ విషయం ఏమిటంటే, పురా విద్యార్థిన గురుకులవాసం కుర్వంత ఏవా విద్యామభిహితమిచ్చంతి అన్నారు. పురా విద్యార్థిన గురుకులవాసం కుర్వంత ఏవా. పూర్వకాలంలో గురుకులాలంతా కూడాను విద్యాభ్యాసం గురుకులాలు ఉండేవి. వేదాధ్యయనం చేయాలంటే 12 సంవత్సరాలు, 12 ఏళ్ళు గురువుగారి దగ్గర ఉండాలి, ఆశ్రమంలో ఉండాలి. గురువుగారి తండ్రి, గురువుగారి భార్య, ఆమె తల్లిగా చూసేవాళ్ళు. అలా విద్య అభ్యసిస్తూ ఉండేవాళ్ళు. అది ఒక కాలంలో ఏమైందంటే, ఒక రోజున ఒక గురువుగారి ఆశ్రమం వెళ్ళగానే గురుకులం పురా విద్యార్థిన గురుకులవాసం కుర్వంత ఏవా విద్యా అభిహితం ఇచ్చంతి. ఆ గురుకులాల్లో చదువుకోవడానికిగా విద్యార్థులు ఎక్కువగా దాన్ని ఇష్టపడుతూ ఉండేవాళ్ళు, ప్రిఫర్ చేసేవాళ్ళు, ఇష్టపడేవాడు ఆ రోజుల్లో. అయితే ఇలాగే గురుకులంలో ఒక విద్యార్థి చేరాడు. 2 సంవత్సరాలు అయింది. అయిన తర్వాత వాడు భోజనం చేస్తూ గురుపత్ని తల్లి కదా, ఆమె భోజనం చేస్తూ ఉంటే అన్నంలో ఏదో ఒక జిడ్డు పదార్థం వేసింది, తైలం ఒకటి, నూనెలాంటిది ఏదో వేస్తే భోజనం చేస్తూ చెయ్యి ఇట్ట అనుకుని వాడు శిష్యుడు అన్నాడు. ఏమన్నాడంటే, ఏమిటమ్మా నాకు ఆవదం వేస్తున్నారు, అన్నంలో ఆవదం వేస్తున్నారు ఏమిటి తల్లి అని అడిగాడు. ఆవిడేం సమాధానం చెప్పలా. భోజనం అయింది. అయిన తర్వాత గురువుగారు పిలిచారు. నాయన ఇటు రా నాయన అన్నారు. గురుగారు ఏంటి నాయన అని. ఏమిటన్నారు. ఇలా నాయన నువ్వు శుభ్రంగా సర్దుకో అన్నీ, నువ్వు నీ పుస్తకాలు నీ వస్తువులు ఏమున్నాయో అని చదువుకో, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అదేంటి గురువుగారు తప్పే ఉంది దీంట్లో, ఆవదం వేశారు అలా కూడా నాయన నువ్వు ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు వచ్చి ఇక్కడికి నువ్వు మా గురుకులంలో ప్రవేశించి 2 ఏళ్ళు అయినది. నీ 2 ఏళ్ళు బట్టి కూడా నీకు రోజు ఆమె ఆవదం వేస్తుంది నీకు గురుపత్ని. ఇవాళ నీకు తిండి మీద జాస కలిగింది, నీకు చదువు మీద జాస లేదు నీకు. ఈరోజు ఏ కావ్యం చెప్తారా, ఏ ప్రబంధం చెప్తున్నారా, ఏ వేదం చెప్తారా అని ఆతృత లేదు నీకలా ఆతృత ఏమిటంటే, నీకు ఇంకా తిండి మీద జాస కలిగింది నీకు. లడ్డూలు వేస్తున్నారా, పులిహోర వేస్తారా, స్వీట్ ఏమిటి, హాట్ ఏమిటి అనే ధ్యాస నీకు కావాల్సింది నాయన, విద్యమే లేదు నీకు, కాబట్టి వెళ్ళిపో అన్నారు. ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి గురుకులాల్లో ఉండే పూర్వం వాళ్ళు చదువుకునేవాళ్ళు. సరే, ఈరోజు విషయం తెలిసిన విషయమే. ఎన్నో లక్షల వేలు ఇప్పుడు చదివించడం చేయటం అది ఆ ప్రస్తుతం అనవసరం మనకి. మామూలు విషయంలోకి వద్దాం మనం. అతను పురంజీయుడేమో ఆయన వైకుంఠవాసి అవుతాడు ఆయన. ఎందుకనంటే ఇంకో విషయం గుర్తుకొచ్చింది నాకు. ఏంటంటే ఆ విషయం ఏమిటంటే, ఎప్పుడైనా సరే మనం కనుక ధర్మంగా న్యాయంగా ఇదిగా ప్రవర్తిస్తూ ఉంటే అన్నీ సహకరిస్తాయి ప్రకృతిలో, అన్నీ కూడా. ఏమిటంటే మనం చెప్తాను, అయోధ్య వాసం అంతా కూడా ఈ తీర్థయాలు చేసి రాజు వస్తే పురంజయునికి ఎదురుకుండా వెళ్ళి పురంజయునకు చక్కగా ఎదురయ్యారు. ఎన్నో పూలతోటి పూలు చల్లారు, పేలాలు చల్లారు, పేలములు చల్లి కూడా ఆహ్వానం పలికారు. సరే, ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ధర్మం తప్పకుండా కూడా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు.
పరిపాలిస్తున్నాడు ఆయన. ఆ తర్వాత రాజునకు ఎంతమందో పుత్రులు కలిగారు, అదేవిధంగా మనవలు కలిగారు. వంశం ఇంకా పెరిగింది, వంశం నిదానంగా పెరగడం మొదలెట్టింది. వారితో అతను సకల భోగాలను అనుభవించాడు. కొద్దికాలం తర్వాత ఆయన పెద్దవాడు అయిపోయాడు. ఆయన అయిపోయి సతీ సమేతంగా చెప్పుకున్నాం మనం, వానప్రస్థానం వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళే ముందు తన జ్యేష్ఠపుత్రుడికి, పెద్ద కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పాడు. వెళ్ళిపోయి అక్కడ ఆశ్రమం స్వీకరించి వానప్రస్థాశ్రమంలో చక్కగా హరిభక్తి కలిగి తర్వాత వైకుంఠాన్ని పొందాడు ఆయన. ఆ తర్వాత కనుక అగస్త్య మునిపుంగవ కార్తీక వ్రతం ఎంతో మహిమ కలదని తెలుసుకున్నాం. కార్తీక ధర్మం కేశవునికి ఎంతో ప్రియమైనటువంటిది. ఆ వ్రతము ఆచరించేవారు కనుక తప్పకుండా పరమపదాన్ని పొందుతారు. సౌఖ్యాన్ని కూడా, ఆ వ్రతం సౌఖ్యాన్ని కూడా ఇస్తుంది అది. అలాగే కల్మష నాశనం అయినటువంటి ఈ కార్తీక వ్రతం ఆచరించినటువంటి వారికి ఎటువంటి అన్ని సౌఖ్యాలే. ఒకవేళ కనుక ఈ వ్రతాన్ని ఆచరించబోతే వారికి ఎప్పుడో దుఃఖము, నరకం సంప్రాప్తం అవుతుంది అని చెప్పడం జరిగింది. ఎవరికైతే కనుక హరిభక్తి యుక్తుడై ఈ కథ విన్నవారు కానీ చదువువారు కానీ అందరికి కూడా పునర్జన్మ లేకుండా ఉంటుంది. స్వస్తి.